హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనము కర్మ మన చేతుల్లో లేదు. ఏంటంటే మనం ఏం తప్పు చేసినాము, ఏం చేసినాము ఆ పైవాని భగవంతుని తెలుసు. మనం కర్మ ఏంటంటే మనము ఎవరిని ముంచుతున్నాము, ఏడ ఏం చేస్తున్నాము అని చేసేది దేవుడు డిసైడు. కర్మ మనము గోదావరిలో ఎందుకు మునుగుతాం? మన పాపం పోవాలని గోదావరి నొక్కుతాం. ఏంటంటే ఈ పాపపుణ్యాలు డిసైడ్ చేసేది భగవంతుడు. ఇది మనం పాయసి చేసుకున్నామా లేదా అదంతా దేవుని దగ్గర ఉంటుంది తప్ప మన చేతిలో ఏది లేదు. ఒకటి కొట్లాటలు, ఈ దంపులాటలు, ఈ 4 రోజుల బతుకుల కోసం ఈ భూమి నాది, ఈ పైసా నాది, ఇది నాది, అది నాది అనే మాటలు తప్ప ఈ 4 రోజుల బతుకు అన్నీ పోకట. మనం ఏం చేస్తున్నామో, ఏం చేస్తున్నామో, మనం మంచి భర్త ఏడుతున్నాం, మన చెడు భర్త ఏడుతున్నాం, ఇది కర్మలు డిసైడ్ దేవుడు. ఆ దేవుడు పైవాడు. మనం ఎట్లా ఉంచిండో అట్లా పంపిస్తాడు తప్ప మనం ఏది మన చేతిలో లేదు. మన శాస్త్రం కాదు, ఏది మన దగ్గర లేదు. ఈ ప్రాణం కూడా మనది కాదు. 4 రోజుల బతికేది. ఎన్ని రోజులు ఉన్నామా, ఎన్ని రోజులు మంచిగా ఉన్నామా, అంతటి మాట్లాడితే ఇంతటి మాట్లాడినామా, ఈ 4 రోజుల బతుకు కోసమే మనం వీడికి వచ్చినాము. దేవుడు నీకు ఉండి అని పంపించిండు. 4 రోజుల బతుకు మంచిగా ఉండాలి, మంచిగా కలిసిమెలిసి ఉండాలి, ఎవరితోటి మనం లొల్లి పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా మనం ఈ పని చేసుకున్నామో అలా కష్టమా బాధనా దేవుడు డిసైడ్. నీ కష్టపడంగానే దేవుడు ఆ ప్రతిఫలం నీకు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోరి ప్రజలారా.